హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము డిఫరెంట్ వేలో చికెన్ అనేది రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఈరోజు చాలా వరకు కూడా ఈ మసాలాలను ముందుగా కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఫస్ట్ మసాలా కావాల్సిన ఆనియన్స్ అండ్ మసాలా, చికెన్ మసాలా అన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని మసాలా డెవలప్ చేసుకొని దాన్ని కుక్ చేసుకోవాలి. బాగా దాదాపు 70% కుక్ అవుతానే వెంటనే మనం ఆల్రెడీ చికెన్ తెచ్చుకున్నాం కదా, చికెన్ వచ్చేసి బాగా క్లీన్ చేసి ప్యాన్లో వేసుకొని కొద్దిసేపు అలా వేగనిచ్చి ఆ నిమ్మ పోయిన తర్వాత కొద్దిగా నీరు వేసుకొని బాగా కుక్ చేయాలి చికెన్ సపరేట్గా. ఇది ఎలా ఉంటుందంటే సూపర్గా తయారవుతుంది. ఎందుకంటే బాగా కుక్ అయిన తర్వాత ముక్క పీస్గా వస్తుంది. మసాలాలు వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కుక్ మెత్తగా ఉండే విధానం అనేది రాదు. దాని టేస్ట్ మీరు గమనిస్తారు. ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా మేము ఈ డిఫరెంట్ వేలో ఇంట్లో చాలా వరకు చేస్తూ ఉన్నారు, కానీ నేను ఏదో పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఇలా ఈ వేలో ట్రై చేసిన టేస్ట్ వస్తుందని నేను వంట తెలిసింది. అందుకని వీడియోను నేను రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియో చూసేంత వరకు వన్ సైడ్ రెసిపీ తయారు చేస్తున్నాము. ఈ మధ్యలో మా టైగర్ వచ్చేసి చికెన్ అంటే చిన్న పిచ్చిగా దానికి ప్రాణం. ఆ లోపల దాంతో కొద్దిగా టైం పాస్ చేసి వచ్చే లోపలికి చికెన్ బాగా కుక్ అయింది. కుక్ అయిన వెంటనే బాగా కుక్ అయిన తర్వాత ఒకసారి టెస్ట్ చేసి ఓకే చికెన్ కుక్ అయిందా లేదా చెక్ చేసుకుని ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ మసాలాలోకి దాన్ని కలిపేసి మొత్తం చికెన్ మొత్తాన్ని బాగా కలిపేసి మసాలా వాటర్ కొద్దిగా ఉంటుంది. ఆ మసాలా వాటర్ని కొద్దిగా యాడ్ చేయాలి. ఎందుకని మనకు గ్రేవీ కావాలి, ఎందుకని మనం రాగి సంగటిలోకి కావాలి. కాబట్టి మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని బాగా కుక్ చేసుకున్న తర్వాత బాగా కుక్ అయిన తర్వాత ఈ టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది. ఆ స్మెల్ అనేది చూసిన వెంటనే విత్ రాగి సంగటి, రాయలసీమ రాగి సంగటి అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. కానీ ఇక్కడ బాయిలర్ కూడా వాడినాము. బాయిలర్ కూడా కాకుండా నాటుకోడితో ట్రై చేయండి, ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తింటూనే ఉంటారు. చేసుకుందాం, ఇంకోసారి ట్రై చేద్దాం అనే ఉద్దేశంలో ఉంటారు. ఆ రెసిపీ యొక్క ప్రత్యేకత అండ్ రాగి సంగటి యొక్క ప్రత్యేకత తెలిసిందే కదా. ఈ రాయలసీమలో యొక్క గొప్పతనం, రాగి సంగటిలో ఉండే స్ట్రెంత్, చికెన్లో ఉండే టేస్ట్ అద్దరిపోద్ది కాంబినేషను. వీక్లీ వన్స్ ఒకసారి ట్రై చేయండి. మంత్లో ఒకసారి, మళ్ళీ ఎవ్రీ మంత్ మీరు ట్రై చేస్తూనే ఉంటారు. మరి హెల్త్ ఉంటుంది, ఆరోగ్యము సూపర్గా ఉంటుంది. వచ్చేసి లోపల బాగా బోరు కొడుతుంటే అట్లా పోయేసి టైంపాస్కి బయటికి పోయేసి మా డాగీతో ఆడుకొని సేపు వచ్చే లోపల చికెన్ అవుతుందా లేదా నేను టైగర్ బాగా వెయిట్ చేస్తున్నాము. ఈగర్గా వెయిట్ చేసే కొద్దీ కుక్ అవుతూనే ఉంది. కుక్ అయిన తర్వాత ఫైనల్గా దాదాపు అయిపోయే రాగా మనము కొత్తిమీర తీసుకొని కొద్దిగా గార్నిష్ చేసుకున్నాక దాన్ని బాగా కలిపేయడం వల్ల ఆ స్మెల్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఫ్లేవర్ అనేది సూపర్గా వస్తుంది. ఆనియన్స్ అండ్ ఈ లైట్గా హాఫ్ టమాటో కానీ ఒక టమాటో కానీ వేసుకున్నారంటే మసాలాలో ఏమవుతుందంటే ఆ టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. గ్రేవీ అనేది ఎక్కువ మనకు కావాల్సినంత వస్తుంది. చికెన్ మూతలు విత్ గ్రేవీ అనేది ఆల్మోస్ట్ సూపర్గా ఉంటుంది. గ్రేవీ కూడా టేస్టీగా రావాలంటే ఇంత సూపర్గా చేసుకోవచ్చు. ఈ విధానంలో చాలా ట్రై చేయండి ఒకసారి. మేము చాలా ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాం, కానీ ఇంట్లో నేను ఎట్లా చేస్తానని ప్రాసెస్ నాకు తెలియదు. కానీ ఫ్రెండ్స్, ఈ టేస్ట్ అనేది ఎలా జరుగుతుందో ఒకసారి ట్రై చూస్తే ఫుడ్ గురించి ట్రై చేస్తూ ఉంటే అరే ఈరోజు చేస్తున్నాను కదా, ఈ ప్రాసెస్ ఏదో డిఫరెంట్గా ఉంది అని చెప్పి వెంటనే తీసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా మీకు చెప్పే విషయం ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బికాస్ బెస్ట్ ఫుడ్స్ ఆర్ ఆల్ షేరబుల్ టు ఆల్ పీపుల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒక్కసారి చూడండి, ఆ ప్లేట్లో ఉండే రాగి సంగటి చికెన్ పులుసు కాంబినేషన్ ఒక్కసారి చూడండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.